హలో అండి. రోజు తినే ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లు బోర్ కొడితే ఒకసారి ఈ విధంగా ఎగ్ శాండ్విచ్ ట్రై చేయండి. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా 10 నిమిషాల్లో రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ప్రోటీన్ రిచ్ రెసిపీ కావడం వల్ల తక్కువ తిన్నా టమ్మీ త్వరగా ఫుల్ అయ్యి ఎక్కువసేపు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, స్నాక్స్గా అయినా ట్రై చేయొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. నేను మీ జాను, వెల్కమ్ టు జానోస్ కిచెన్ వాల్. ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని 4 గుడ్లని ఈ విధంగా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలను కూడా ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఈ స్టఫ్ అంతా ఎగ్ మిశ్రమంలో బాగా కలిసేలాగా గేడుతో కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. బటర్ని ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకొని ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. దీనిపైన బ్రెడ్ స్లైసుల్ని యాడ్ చేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పక్కన వచ్చేలాగా యాడ్ చేసుకోండి. ఈ బ్రెడ్ స్లైసుల్ని ఇంకొక వైపుకు కూడా ఈ విధంగా చేత్తో తిప్పుకోండి. 2 వైపులా ఎగ్ మిశ్రమాన్ని బాగా పట్టించండి. ఇలా 2 వైపుకు కూడా తిప్పిన తర్వాత దీని మీద ఇంకొంచెం ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్కి బాగా పట్టించి ఒకవైపు ఎర్రగా కాల్చుకోండి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి ఎక్స్ట్రా ఉన్న ఈ ఎగ్ని ఈ విధంగా బ్రెడ్ మీదకి టర్న్ చేసుకోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఈ ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ మీదకి ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైస్, చీజ్ స్లైస్ని యాడ్ చేయండి. ఈ చీజ్ పైన టమాటా ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ టమాటాని స్లైసెస్గా అయినా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ని మాత్రం తురుముకునే యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు ఉన్న ఈ బ్రెడ్ని ఆ ముందు వైపు ఉన్న బ్రెడ్ మీదకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసి ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి 2 వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోండి. ఈ విధంగా ఒక వైపుకు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పైనున్న ఈ బ్రెడ్ లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనం తినేటప్పుడు పైన లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సింపుల్ హోమ్ మేడ్ శాండ్విచ్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.